గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మన మార్కెట్ తెలుగు. యూఎస్ అండ్ ఇరాన్ వార్ టెన్షన్స్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ హైలో ఉన్నప్పటికీ కూడా ఆల్ఫాబెట్ అండ్ టెస్లా కంపెనీస్ అప్కమింగ్ ఎర్నింగ్ రిపోర్ట్ రావడంతో యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ స్టడీగా ఫ్లాట్ టోన్ మెయింటైన్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ యూఎస్ అండ్ ఇరాన్ వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు బాంబింగ్ చేసుకుంటూనే ఉన్నారు. రీసెంట్గా ఇరాన్ కూడా ఒక అప్డేట్ ఇచ్చింది. యూఎస్ వాళ్ళ మీద వేసిన మిసైల్ని వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో దాన్ని పేల్చేసామని చెప్తుంది. సో, యూఎస్ దానికి ఆపోజిట్ కౌంటర్ ఇలా ఇస్తూనే ఉంటున్నాయి ఫ్రెండ్స్. గ్లోబల్‌గా అయితే ఈ టెన్షన్స్ అయితే ఇంకా ఉంటూనే ఉన్నాయి. సో, చూద్దాం వీళ్ళ వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందో. ఇండియా టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. గ్లోబల్ బ్రాండ్స్ ఇప్పుడు చైనా మీద డిపెండెన్సీ తగ్గించి చైనా వన్ ప్లస్ సోర్సింగ్ స్ట్రాటజీని అగ్రెసివ్‌గా ఫాలో చేస్తున్నాయి. దీంతో పాటు స్ట్రాటజిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ వల్ల ఇండియా టెక్స్‌టైల్ ఇండస్ట్రీ డైరెక్ట్‌గా మల్టీ ఇయర్ గ్రోత్‌లోకి స్విచ్ అవుతుంది. అండ్ ఆల్సో రీసెంట్‌గా యూకేతో మనకు డీల్ జరిగింది కదా! అది మీకు తెలిసిందే. జీరో డ్యూటీ బెనిఫిట్ రావడంతో, రాబోయే రోజుల్లో హెవీ ఆర్డర్ ఇన్‌ఫ్లో స్కేల్ అప్ చేయడానికి ప్రైమరీ కీ డ్రైవర్‌గా ఈ అప్డేట్ మారింది ఫ్రెండ్స్. అయితే కేవలం లో లేబర్ కాస్ట్ ఉంది కదా అని ప్రతి కంపెనీ ఎక్స్‌పాండ్ అవ్వదు. క్లియర్‌గా స్కేల్ ఎక్స్‌పాన్షన్, ఫ్యాక్టరీ ప్రొడక్టివిటీ, స్మార్ట్ ఆటోమేషన్ మరియు టెక్నికల్ టెక్స్‌టైల్ మీద ఫోకస్డ్ ఉన్న క్వాలిటీ కంపెనీస్‌కి మాత్రమే మాసివ్ గ్లోబల్ మార్కెట్ షేర్ గెయిన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో, చూద్దాం. ఈ అప్డేట్ మన టెక్స్టైల్ సెక్టార్‌ని ఎంత బూస్ట్ చేస్తుందో. ఏఐ రిలేటెడ్‌గా ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. బ్రెయిన్‌కో అనే చైనీస్ కంపెనీ డబ్ల్యూఏఐసీఏ 2026 సమ్మిట్‌లో ఒక స్పెషల్ హెడ్ బ్యాండ్‌ని లాంచ్ చేసింది. దీనివల్ల మన ఫిజికల్ మూవ్‌మెంట్స్ లేకుండా కేవలం మనం థాట్స్‌తోనే రోబోటిక్ ఆర్మ్స్, హ్యూమనాయిడ్ రోబోట్స్ మరియు రోబోటిక్ డాగ్స్‌ని ఫాస్ట్ రెస్పాన్స్ టైమ్‌తో కంట్రోల్ చేయొచ్చు. దీనివల్ల మెడికల్ ఎక్విప్‌మెంట్, రీహాబిలిటేషన్ టెక్ మరియు వేరబుల్ డివైస్ మేకర్‌కి బిగ్ కమర్షియల్ రెవెన్యూ ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే పారాలిసిస్ అయిన వాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, లేదంటే ఏదైనా కాంప్లికేటెడ్ సర్జరీ అయిన వాళ్ళు ఈ బ్యాండ్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ నిత్యావసర పనులకి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇది యాస్ ఆఫ్ నౌ ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటుంది. లేటర్ ఆన్ ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో దీని రిలేటెడ్ చూద్దాం. ఏడిఆర్ డాటా గనుక చెక్ చేసినట్టయితే ఇన్ఫోసిస్ ఏడిఆర్ 0.35% నెగెటివ్‌లో క్లోజ్ అయింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏడిఆర్ 0.64% పాజిటివ్‌లో క్లోజ్ అయింది. విప్రో ఏడిఆర్ 0.54% పాజిటివ్‌లో క్లోజ్ అయింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడిఆర్ 0.27% పాజిటివ్‌లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు గ్లోబల్‌గా ఎకనామిక్ క్యాలెండర్ గనుక చూసినట్టయితే పెద్ద మేజర్ అప్డేట్స్ అయితే ఏమి లేవండి. ఈరోజు జపాన్ మార్కెట్ హాలిడే ఉంది. ఫ్యూచర్ డాష్‌బోర్డ్ గనుక చెక్ చేసినట్టయితే ఫెడరల్ బ్యాంక్, కళ్యాణ్ జ్యువెలరీస్, టెక్‌ఎం, భారత్ ఫోర్జ్, ఎక్సిడ్ ఇండియా టాప్ గెయినర్స్‌గా ఉన్నాయండి. నేషనల్ అల్యూమినియం, జీవీటీడీ, పవర్ ఇండియా, పాలీక్యాబ్ అండ్ కేఈఏ ఇవన్నీ కూడా టాప్ క్లోజర్స్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. పాలీక్యాబ్, ఏంజెల్ వన్, రాడికో, పాలసీ బజార్ అండ్ సోనం క్యాంప్స్ టాప్ ఓఏ గెయినర్స్‌గా ఉన్నాయి. బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి క్యాబ్, బయోకాన్ ఇవన్నీ కూడా టాప్ ఓఏ లూజర్స్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. రాడికో, పాలసీ బజార్, సోనా క్యాంప్స్, కోల్పాల్, ఓఎఫ్ఎస్ఎస్ ఇవన్నీ కూడా లాంగ్ బిల్డప్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. పాలీక్యాబ్, ఏంజెల్ వన్, జీవీటీడీ, ఐసీఐసీఐ, ఇండ్ హోటల్ ఇవన్నీ కూడా షార్ట్ బిల్డప్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి గిఫ్ట్ నిఫ్టీ సుమారుగా 65 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. విచ్ ఇండికేట్స్ ఎ నెగెటివ్ ఓపెనింగ్ ఫర్ అవర్ ఇండియన్ మార్కెట్స్. నాస్డాక్ 433 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. డౌ జోన్స్ 406 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. ఎస్ఎన్‌పి 500 76 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. నాస్డాక్ ఫ్యూచర్ గురించి కనుక మాట్లాడినట్టయితే సుమారుగా 93 పాయింట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. డౌ జోన్ 3 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. చైనా మార్కెట్ సుమారుగా 502 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. నికై మార్కెట్ సుమారుగా 15 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. సో, ఓవరాల్‌గా చెక్ చేసుకున్నట్టయితే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా రెడ్‌లోనే ఉన్నాయండి. అదర్ దెన్ నాస్డాక్ ఫ్యూచర్స్. సో, మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ డేటా ఎంతవరకు మన మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందో చూద్దాం. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే మన మార్కెట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ స్టైలిస్ట్‌ని కాదు. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్‌గానే చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.